సిఎంఆర్ న్యూస్ చర్యాల అంగడి బజార్ చౌరస్తాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ నాయకులు ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన, గ్యాస్, నిత్యావసర ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. ధరల పెరుగుదలతో రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, నంగి కనకయ్య, సొంకోజు రజిత, మానిపల్లి కిష్టయ్య, సిద్దిరాం భద్రయ్య, మల్లం గిరీష్, మల్లయ్య, పోషయ్య, రాజవ్వ, ప్రమీల, కనకవ్వ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 13 సంవత్సరాల బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు, నిత్యావసర సరుకుల ధరలు అనేక సార్లు పెంచి పేద, మధ్యతరగతి, బడుగు బలైన వర్గాల ప్రజలు ఈరోజు బతకలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరియు సామాన్య ప్రజలు ఆటోలు, ట్రాక్టర్లు మరియు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు నడపాలంటే పెట్రోల్, డీజిల్ అది నిత్య సరుకు లెక్క ధరలు, చమురు ధరలు పెరుగుతున్నాయన్న సాకుతోటి మరియు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా పెంచి మోయలేని భారాన్ని ఈరోజు పేద, మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ మరియు కార్పొరేటు బడా పెట్టుబడిదారులకు 100 కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేస్తూ ఉన్నాడు. మరి పేదోని బతుకులు మారాలంటే నిత్యావసర సరుకులు తగ్గించాలి, పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలి తప్ప ఇట్లా బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేయడం, పేదల పొట్టలు కొట్టడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల మీద దేశవ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాను. గత 2 రోజుల కింద పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే బేషరతుగా తగ్గించి యథావిధిగా పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని సందర్భంగా మేము సిపిఐ చర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆటోకు తాడు కట్టి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖబర్దార్ నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి గోరిగట్టక తప్పదని సందర్భంగా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం.